క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. దేవుని మహాకృప వలన మరొక నూతన మాసం, ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 1వ తారీఖున ఈ శుభవచనం వినుటకు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేచారా? దేవుని కార్యాలు కొనియాడుతూ లేచారా? ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆయన మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు శుభవచనం కొరకు 129వ సంకీర్తన 8వ వచనం. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనకయుందురు. అంటే అంటారన్నమాట. మీ ఇంటి పక్కన వెళ్తున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈరోజు అందరూ మీ గురించి అనుకునే మాట ఏం తెలుసా? యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక చెప్తారండి. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక. దైవ సేవకుడిగా నేను కూడా ఈ డిసెంబర్ 1వ తారీఖున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ ఉద్యోగాల మీద, మీ వ్యాపారాల మీద, మీ చేతుల కష్టార్జితం మీద ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం అండి. రూతు గ్రంథంలో బోయేజు పొలంలోకి వస్తాడంట. బోయేజు పొలంలోకి రాగానే బోయేజ్ అనే మాట చూడండి ఏమంటాడు. బోయేజ్ ఏమంటాడు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. ఆ బోయేజు పొలంలోకి వెళ్ళినప్పుడు, బోయేజు బేత్లెహేము నుండి వచ్చి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వచ్చి పొలంలో ఉన్న సేవకులందరినీ, పని వారందరిని చూసి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. చూడండి ఎంత చక్కటి సంభాషణ కదండి. బోయేజ్ వచ్చేమో యెహోవా మీకు తోడై ఉండునుగాక, ద లార్డ్ బీ విత్ యూ, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని బోయేజ్ ఆశీర్వదిస్తనగానే, కోయవారు ఆ చేనులో ఉన్న పని వాళ్ళు ఏమంటారంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, ద లార్డ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎంత మంచి ప్రత్యుత్తరం కదండి. ఈరోజు దైవ సేవకుడిగా నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ 129వ కీర్తనలో వ్రాయబడట్టుగా, దేవుడు ఈ మాసం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దారిన పోవారందరూ మిమ్మల్ని చూచి, దేవుని ప్రజలమైన మనల్ని చూచి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పాలి. చెప్పే తట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పే తట్టుగా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పే తట్టుగా దేవుడిని, ఆయన ఆశీర్వాదాలు ఈ నెల దేవుడు మీ కుటుంబాల్లో కుమ్మరించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం అండి. దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎవరో కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభువారే ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన జీవితమే ఒక ఆశీర్వాదం అండి. ఆయనలో చక్కగా జీవిస్తున్నాం చూసారా? ఆ జీవితమే, పరిశుద్ధ జీవితమే ఒక ఆశీర్వాదం. ఈరోజు ప్రభు మానవాళికి ఇచ్చిన ఒక 3 ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో నుంచి ఈ మాసం 1వ తారీఖున మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఏంటి అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యముల గ్రంథం చూద్దామండి. చక్కగా ఒక మాట మీతో పంచుకుంటున్న ఒక 3 విషయాలు. ఈ 3 విషయాలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన
మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. యేసుక్రీస్తు ప్రభువే ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువును మనం మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా, యేసు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ఎప్పుడైతే ఆయన మన హృదయంలోకి వస్తాడో అప్పుడు మన దుష్టత్వం నుండి మనం మళ్లించబడతాం. చూసారా, అదే గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అదేనండి. దేవుడు తన సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే నిన్ను ఆశీర్వదించడానికే. ఎలా ఆశీర్వదిస్తాడండి? యేసు ప్రభు ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, నీ దుష్టత్వం నుండి నువ్వు ఎప్పుడైతే విడిపించబడతావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డట్టే. ఇంకా చాలామంది వారి దుష్టత్వంలోనే కూరుకుపోయి ఉన్నారండి, వారి దుష్టత్వంలోనే మగ్గిపోయి ఉన్నారండి, వారి చీకటి క్రియలతోనే నలిగిపోతూ ఉన్నారండి. అందువల్ల వారికి ఆశీర్వాదాలు లేవు. దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? దుష్టత్వం నుండి మళ్లించబడుటయే దేవుని ఆశీర్వాదం కదండి. దేవుని ఆశీర్వాదం ఇదే, గుర్తుపెట్టుకోవాలి. దుష్టత్వము నుండి మళ్లించబడుటయే ఆశీర్వాదము. మొదటి ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఏం చెప్పండి? దుష్టత్వము నుండి మళ్లించబడుటయే అంటే దుష్టత్వము నుండి విడుదల పొందుటయే ఆశీర్వాదము, మొదటిది. రెండవది, మరణ భయము నుంచి విడిపించబడుటయే ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు మానవాళికి ఇచ్చిన మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు ఎంత చక్కటి మాట రాశారు చూడండి, ఎంత సంతోషమో. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి ఆ ఉద్దేశాన్ని రాస్తూ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, యేసు ప్రభువారు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణ భయము నుంచి, మరణ భయం అనే దాసత్వం నుంచి విడిపించబట్టే ఆశీర్వాదం అంటే. దేవుని ఆశీర్వాదం అదే. మరణ భయములో ఉన్నాడు మానవుడు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. కొంతమంది లేస్తే చావు గురించే మాట్లాడతారు. ఏమో ఈరోజు చచ్చిపోతానేమో, ఏమో ఎప్పుడు చచ్చిపోతానేమో. ఏదో ఒక రోజు మనిషి చచ్చిపోతాడండి, ఇది వాస్తవం. మరణం అనేది వాస్తవం. అయితే జీవితకాలం అంతా మరణ భయంతో బాధించబడటానికి వీల్లేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన పుట్టి మరణించి, చూడండి యేసు ప్రభువారు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచింది మరణ భయములో ఉన్న మానవుని విడిపించాలని. మరణ భయంతో బాధించబడుతున్నావా? నీ భయం నుంచి నీకు విడుదల కలుగు చేయటానికి యేసు ప్రభువారు వచ్చారు కదండి. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభువారు. మరణ భయము, కొంతమందికి భవిష్యత్తు గురించిన భయం, కొంతమందికి ఓటమిని గురించిన భయం, కొంతమందికి ఒంటరితనం అనే భయం. ఈ భయములో ఉన్న మానవునికి విడుదల కలుగు చేయుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అదే ఆశీర్వాదం. భయము లేని నిర్భయమైన జీవితమే ఆశీర్వాదం. ఒకటి, దుష్టత్వం నుంచి మళ్లించబడుట ఆశీర్వాదం. రెండవది, భయము లేని నిర్భయమైన జీవితం ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం, యేసు ప్రభువారి ద్వారా మనకి ఇవ్వబడిన మూడవ ఆశీర్వాదం, నిరీక్షణ కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభును కలిగిన మనందరికీ we have a good hope, శుభ నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగిన ప్రజలం మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. యేసు ప్రభువారు తిరిగి రానయ్యున్నాడు. ఆయన ప్రజలను ఆయన తీసుకొని వస్తాడు, పరిశుద్ధులను వెంటబెట్టుకొని వస్తాడు. మనము ఆయనతో ఉండబోతున్నాం సదాకాలం. ప్రభుతో కూడా మనం సహవాసం చేయబోతూ ఉన్నాం. ఈ నిరీక్షణ నీకుందా? నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావా? నిరీక్షణ లేకపోతే నువ్వు దుఃఖపడతావు, నిరీక్షణ లేకపోతే దిగులు పడతావు, నిరీక్షణ లేకపోతే భయపడతావు, నిరీక్షణ లేకపోతే నీ జీవితం అంతా అయోమయంగా ఉంటుంది. కొంతమంది ఎందుకు జీవిస్తున్నారో తెలియదండి, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే దుఃఖపడద్దు. మనకు ఒక నిరీక్షణ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిరీక్షణ ఇచ్చాడు.
మనం నిరీక్షణ కలిగిన ప్రజలం. యేసు ప్రభువు మరలా రానయ్యున్నాడు. ఆయన రాకడలో మన ప్రియులను తీసుకొని వస్తాడు. సదాకాలం మనం ప్రభుతో ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ మానవాళికి ఇచ్చుట కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నిరీక్షణ కలిగిన జీవితమే ఆశీర్వాదం. క్రైస్తవులు శుభ నిరీక్షణతో ఉంటారు కదండి. జీవముతో కూడి నిరీక్షణతో బ్రతుకుతారు. నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన సజీవుడు, కాబట్టి నేను సజీవుడినే. నేను మరణాన్ని గురించి భయపడను, ఈ లోకంలో నా కొరతల గురించి భయపడను. నాకు యేసయ్య ఉన్నాడు. ఆ నిరీక్షణ అండి. దావీదు అదే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని బిడ్డలారా, ఆ శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇవ్వటమే కొరకే యేసు ప్రభువు వచ్చాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఏంటి? ఒకటి చెప్పండి, దుష్టత్వం నుంచి మళ్లించబడాలి, దుష్టత్వం నుంచి బయటికి రావాలి. 2, భయము లేని నిర్భయమైన జీవితంతో జీవించాలి. 3, జీవించినంత కాలం నిరీక్షణ కలిగిన ప్రజలంగా జీవించాలి. ఆ నిరీక్షణలోనే ఆశీర్వాదం ఉంది. యేసు ప్రభువు ఇట్టి ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఇవి యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలే, లోకంలో ఎక్కడ లేవు ఈ ఆశీర్వాదం. కాబట్టి ప్రభువును కలిగిన మనందరం ఇట్టి ఆశీర్వాదంతో జీవించేటప్పుడు దారిని వాళ్ళందరూ మనల్ని చూసి అంటారు, యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉంది, యెహోవా ఆశీర్వాదం మీ ఇంటి మీద ఉంది, యెహోవా ఆశీర్వాదం మీ కుటుంబాల మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ మనల్ని దేవుని పేరట దీవిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉండటమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు నీకు కావాలా? ఇప్పుడే యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. ప్రభు మీ జీవితంలో ప్రవేశిస్తాడు. యేసయ్య ఘన కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా డిసెంబర్ మాసం 1వ తారీఖున మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మాకు ఇవ్వబడిన ఈ శుభప్రదమైన నిరీక్షణను బట్టి మీకు వందనాలు అయ్యా. మాకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. దుష్టత్వం నుంచి మళ్లించబట్టు ఆశీర్వాదమని, భయము లేని నిర్భయమైన జీవితమే ఆశీర్వాదమని, నిరీక్షణ కలిగిన జీవితమే ఆశీర్వాదమని విన్నాం. ఈ ఆశీర్వాదానికి వారసులవుటకు మమ్మల్ని పిలుచుకున్నందుకై స్తోత్రాలు. ఇంకా ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయకాలం యేసయ్య వారు మిమ్మల్ని తెలుసుకొని మీ రక్షణలోకి రావడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారి గృహాల్లో మీ ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామమున వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో, ఐసీలో తండ్రి ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరిపై మీ దీవెనలు కుమ్మరించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి మా తండ్రి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీకు క్షేమం దయచేయండి. వారు కారుల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా మీ క్షేమం, మీ కాపుదల బిడ్డలకు దయచేయండి మా తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు మీరు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడును గాక. యేసయ్యా కృప చూపించండి తండ్రి. ఉదయకాలం అయా నిరీక్షణ లేని స్థితులు ఎవరైతే ఉన్నారో వారికి నిరీక్షణ దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తును మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు విశేషమైన మీ కృప దయచేయండి. తోడుగా ఉండండి. హాస్టల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ మీ కంచెవేయండి. నీ కాపుదల దయచేయండి ప్రభా. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయలను దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి అయ్యా. సకల పరిశుద్ధులను దీవించండి. దైవ సేవకులు వారి పరిచయలను దీవించండి. ఈ మాసం క్రిస్మస్ మాసం అయ్యా. నీ సేవకులు నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి ఊరు, ప్రతి గ్రామంలో, ప్రతి వాడ అయ్యా మీ నామం మారుమ్రోగాలి. ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలి. క్రైస్తవేతరులు అనేక మంది ఆకర్షించబడాలి. నశించిపోతున్న అనేక మంది మీ సువార్త వినాలి. మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రభా. మీ కార్యాలు జరిగించండి. భూమి అంతటా మీ నామం ఎంత ప్రభావం కలిగినది, ఎంత శక్తి కలిగినది ప్రభా. మీరు ఎంత గొప్ప దేవుడవునైనా మీ కార్యాలు తెలుసుకున్నట్లుగా మీ కృప చూపించమని, ఈ శుభోచనలో పాల్గొన్న నీ ప్రియులందరినీ దీవించమని, సిబిసి పరిచయలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు
ఈ ఉదయకాలం శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు సాయంత్రం 6 గంటలకే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో వాగ్దాన సందేశం కూడుకుంటుంది. వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఈ నెల దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానం తీసుకొని దేవుని వాక్యం ద్వారా దీవించబడదాం. అందరూ 6 గంటలకే చర్చిలో కూడుకొని ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం. స్తుతి ఆరాధన ద్వారా దేవుని వాక్యం ద్వారా దీవించబడదాం, వాగ్దానం తీసుకొని ఆశీర్వదించబడదాం. అలాగే క్యారల్స్ కూడా జరగబోతుండగా ప్రతి ఒక్కరూ పాల్గొని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.